ఆ పుష్కరుడు బ్రహ్మ కమండలంలో ఉన్నాడని తెలుసుకొని దేవగురు అయినటువంటి బృహస్పతి తెలుసుకున్నాడు. దేవగురు అయిన బృహస్పతి తెలుసుకొని ఏ విధంగా అయినా సరే లోక శ్రేయస్సుకై బ్రహ్మ యొక్క కమండలంలో ఉంటేట్లా లోకాలు పావనం కావాలా అని చెప్పి తాను తపస్సు చేసి బ్రహ్మ గురించి తపస్సు చేసేసి ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు బృహస్పతికి, ఆ బృహస్పతి దేవగురువు కదా, నీకు ఏ వరం కావాలో కోరుకుంటే లోకాలను పావనం చేస్తున్నటువంటి పుష్కరుడు నీ కమండంలో ఉన్నాడు స్వామి, నాకు అర్పించు అని చెప్పి కోరుకున్నాడు బృహస్పతి బ్రహ్మదేవుణ్ణి. అప్పుడు బ్రహ్మదేవుడు తదస్తన్నాడు. అందుకోసమే బృహస్పతి దేవగురువు అయినటువంటి బృహస్పతి పుష్కరుని స్వీకరించేసి మేషరాశి, వృషభ రాశి, ఇప్పుడు